గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నేతలు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఎలా దక్కించుకున్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి అత్యంత సన్నిహితులైన వాళ్ళతోటి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన తెర వెనక ఉండి అంత డైరెక్షన్ ఇస్తుంటే వీళ్ళు మొత్తం పనులను పూర్తి చేసి పెడుతున్నారు. వైజాగ్లోని అత్యంత విలువైన దస్పల్లా భూముల్లో ఇప్పుడు డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైనట్లు తెలుగుదేశం వర్గాలే చెప్తున్నాయి. దస్పల్లా భూముల్లో 100 అడుగుల రోడ్డుకు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు, పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు అదనంగా ఇప్పుడు దస్పల్లా భూముల డెవలపర్లకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేల కోట్ల రూపాయల విలువ చేసే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్స్ జారీ చేయబోతున్నట్లు చెప్తున్నారు. దస్పల్లా భూముల్లో 100 అడుగుల రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆ భూములకు వాణిజ్య విలువ మరింత పెరిగింది. ఇప్పుడు అదనంగా టీడీఆర్ బాండ్స్ కూడా రానుండటంతో వీళ్లకు డబుల్ ధమాకా దక్కినట్లయిందనే చర్చ సాగుతోంది. ఈ టీడీఆర్ బాండ్స్ వలన దస్పల్లా భూములు దక్కించుకున్న డెవలపర్స్కు మరింత అదనపు ప్రయోజనం చేకరనుంది. దగ్గర 1000 నుంచి 1500 కోట్ల రూపాయల మేర టీడీఆర్ బాండ్స్ వీళ్ళకు దక్కే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ టీడీఆర్ బాండ్స్ తోనే 100 ఫీట్ల అడుగుల రోడ్డుతో రానున్న హైరైజ్ బిల్డింగుల్లోనే మరిన్ని అదనపు ఫ్లోర్స్ నిర్మించుకోవడానికి కూడా మార్గం సుగమం కానుంది. అంటే వీళ్లకు అదనపు ఆదాయం రాబోతుందన్నమాట. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న 40 అడుగుల రోడ్డుతోటి కేవలం G+4 మాత్రమే అనుమతులు వస్తాయి. దస్పల్లా భూముల్లో 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో అధికారికంగా చోటు కల్పించడంతో ఎకరాలు తక్కువకు తక్కువ 4 లక్షల నుంచి 5 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణానికి మార్గం సుగమం కానున్నట్లు చెప్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే 40 అడుగుల నుంచి రోడ్డు 100 అడుగులకు మారటం వలన పెరిగే ఎస్ఎఫ్టీ ద్వారానే ఒక్కో ఎకరం నుంచి డెవలపర్లకు దగ్గర 400 నుంచి 500 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం ప్రాజెక్టు మీద చూసుకుంటే ఇది ఎంత లేదన్నా కూడా 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది అధికార వర్గాలు చెప్తున్న మాట. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ఈ భూములకు ఇంత మేర ప్రయోజనం చేకూర్చి పెడుతున్నందున ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న నాయకుడికి కూడా అదే స్థాయిలో వాటాలు దక్కబోతున్నట్లు చెప్తున్నారు. ఈ లెక్కలన్నీ వేసే ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తున్న మంత్రికి చెందిన టీం తమ వాటాల లెక్కలను కూడా ఫైనల్ చేసుకుని వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు టీడీపీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.